ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/2/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, నవమి ఉదయం 9:57 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం ఉదయం 10:51 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 3:50 నుంచి 5:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, వర్జ్యం సాయంకాలం 5:06 నుంచి 6:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 6:12. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు కాస్త మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు. నిన్నటి ఫలితాలు మధ్యాహ్నం వరకు దాని ప్రభావం ఎక్కువ కనపడుతోంది. కాబట్టి ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగార్థులు, ఉద్యోగస్తులు కాస్త వినమ్రత, పెద్దవాళ్ల మాట వినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని 12 తర్వాత మళ్ళీ మీకు అనుకూల ధనయోగము, ఉద్యోగ లాభము, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, పై అధికార మనల్ని పొందుకోవడం, మీలో ఒక మంచి మార్పు వస్తుంది. అంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా శుభకార్యాలు జరిపే అవకాశాలు, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు, అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఉంది. బట్ మధ్యాహ్నం వరకు ఏమాత్రం బాలేదు, పూర్తి స్థాయి నెగిటివ్. మధ్యాహ్నం తదుపరి మీలో ఒక మంచి పరిణితి ఏర్పడుతుంది. దానివల్ల ప్రయోజనము, ఎలా మాట్లాడాలి, ఎలా మనం అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలనేటువంటి విషయంలో అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల ఒక మంచి మార్పు ఏర్పడే అవకాశం కనపడుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు మౌనము, నక్తము, భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం ఇది చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీరే భగవత్ ఆరాధన చేయడానికి ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా పొద్దున పూట తల్లిదండ్రులు చెప్పిన మాట పూర్తిగా వినండి. మరకలతో పరిచయం మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం జాగ్రత్తగా ఉంటూ తదుపరి మీకు ఆనందమయ జీవనం చెప్పబడుతోంది. వీరికి 5వ అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండం కనబడుతోంది. దాదాపుగా ఈ రోజంతా మీకు చాలా మంచి యోగాలు ఉన్నాయి. సాయంత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాయంత్రం పరీక్షలు ఉండవు, షేర్ మార్కెట్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ దుష్టుల సాంగత్యం ఉండవచ్చు. కొంతమంది దుష్ట స్నేహితుల వల్ల మందు కొడదండ్రా బాబాయ్ అని, మందు కొడదండ్రా మామ అని చెప్పేసి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ నుంచి మీరు దూరం జరిగితే చాలు. అలాగే సాయంత్రం తర్వాత మీరు అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, కలవడం అనేది కొంత నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళకపోతే మంచిది. బట్ ఈ రోజు మీకు చాలా మంచి శుభయోగం. ధనము, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవము, ఆనంద యోగము, వాహన యోగము, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగుల్లో అభివృద్ధి, పదోన్నతులు పొందుకోవడం, మార్పులు పొందుకోవడం, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైన ప్రయాణాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందం ఉంటుంది. చేసినటువంటి పనిలో మంచి పరిపూర్ణత, 10 మందిలో అప్రిషియేషన్ పొందుకునే అవకాశాలు, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి,
ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగం, జ్యోతిష్య పండితులకి లాభము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారదులు స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలత, ఆనందమయ, సుఖ, శుభజీవనాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మంచి ఆలోచన విధానం, గొప్ప వ్యక్తులతో పరిచయము, జరిగినటువంటి పొరపాటుని, తప్పుని సరిదిద్దుకోగలిగే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, ధనయోగము, రుణ విమోచనం, గొప్ప కార్యసాధన, 10 మందిలో అనుకూలమైన గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశాలు, కళాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు కూడా మంచి సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు, వ్యాపారంలో అనుకూలత, మంచి మాట తీరు, ఏదైనా పొందికైన మనస్తత్వము, పొదుపుగా మాట్లాడడం, అవతలి వాళ్ళని ఆకర్షించుకునే ప్రయత్నంలో అనుకూలత, కాస్త కోపతాపాలున్న పక్కన పెట్టి అందరినీ ఆదరించుకోగలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా లాభవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలే. గృహలాభం ఉంది, వాహన సౌఖ్యం ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆత్మీయ కలియిక, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, తల్లి ఆశీర్వచన బలం మీకు చాలా బాగుంది. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సానుకూలవంతమైన శుభయోగాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు ఉన్నాయి. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. అలాగే రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు, చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, పిల్లల వల్ల మంచి గౌరవము, ఆనందము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ప్రయాణ లాభము, విదేశీయానము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విందు వినోదాలు పాలు పంచుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉండడం, అలాగే శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలంగా ఉండడం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగము, వస్తు లాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మాట తీరు అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం. నిన్నటిదాకా కొంత పౌరుషమైన మాటలు, తొందరపాటుతనాలు, ఈరోజు ఆలోచన విధానం, మంచి వ్యక్తులతో పరిచయము, అందరినీ ఆకళింపు చేసుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగ అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలుగు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి మంచి లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణాలకి అనుకూలత, ఆనందయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి ఉంటుంది. ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి మిత్రుల సహకారం కూడా బలంగా ఉంటుంది. అనుకున్నది సాధించే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యదక్షత, అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి ధైర్యంతో ఇది ఓడిపోయాను, మళ్ళీ గెలవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్న దాంట్లో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు, తప్పక రుణ విమోచనం ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయము, మీ కీర్తి ప్రతిష్టలు పెందుకునే అవకాశాలు, విదేశాల స్వదేశంలో కూడా అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు, మంచి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ధనలాభం ఉంటుంది. అలాగే రోగనాశనం ఉంటుంది, రుణ విమోచనం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకునే అవకాశం తప్పకుండా అలాంటి అవకాశం కనబడుతుంది. షేర్ మార్కెట్లో లాభాలు ఉన్నాయి. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, సొంతంగా వ్యాపారం వృద్ధిలోకి రావడం, విదేశాలకు కానీ లేదా వేరే రాష్ట్రానికి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీ పేరు ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. పనికి మాలిన ప్రసంగాలు, పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిచయాలు, మరకలతో చేసేటువంటి మీరు స్నేహము చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకంతో మాట్లాడే వ్యక్తులకి మీరు చేసేటువంటి సహాయము పాముకు పాలు పోసినట్టే. కాబట్టి ఏదో గొప్పగా మనం చేస్తున్నాం, పరోపకారార్థం ఇదం శరీరం అనేది కుదరదు. క్షాత్రధర్మం కూడా ఉండాలి. స్వధర్మమే ముఖ్యమైనది. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఆ విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే పరాయి వాళ్ళకి సహాయం చేయడం వల్ల, అంటే ధర్మ వ్యతిరేకులతో మనం చేసేటువంటి ఏ సహాయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మన మూలాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకుల ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారాలు కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ పరమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, దుష్టులతో సాంగత్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, భాగస్వామ్య వ్యాపారంతో మోసపోయే అవకాశాలు, లేనిపోని
ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు, జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. వృత్తిలో ఉద్యోగంలో కూడా అపవాదులు, ఇబ్బందులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా నష్టదాయక కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. విదేశాలకు వెళ్ళకూడదు, మంచిగా లేదు, జాగ్రత్త. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి, లాటరీల వైపు వెళ్ళకూడదు. ఇదంతా భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవడం చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. వీరికి ఉదయం 8:56 నుంచి 9:47 తిరిగి 10:31 నుంచి 11:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకు కూడా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సఖ్యత బాగా ఉండడం, వివాహాది నిశ్చయితాంబులాదులు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైన దాంపత్య జీవనం, బంధుమిత్రుల సమాగమం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, చాలా మంచి సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు చాలా మంచి శుభకరమైన రోజు చెప్పవచ్చు. 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పర్వాలేదు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఉంది. అయితే ప్రమోషన్ కోసం మాత్రం ఈ రోజు అంతగా అవకాశం లేదు. ప్రమోషన్ కోసం కొంత ఎదురు చూడాల్సిందే. అయితే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. లాటరీల వైపు కూడా వెళ్ళకండి. బట్ షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కన్సల్టెన్సీ ఆధారంగా పడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం అంతగా పర్ఫెక్ట్ సమాచారం వస్తుందని అనుకోవడం లేదు. కాస్త ఎదురు చూసే ప్రయత్నం చేద్దాం, తొందరపడకండి. బట్ కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, స్వదేశంలో మంచి పేరుంది. విదేశాల్లో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పెద్ద ఆదాయం ఏం రాదు. ఆలోచన చేసుకుని వెళ్ళండి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. సినిమా రంగంలో వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, పనికొస్తుంది, కలిసి వస్తుంది, లాభాలు ఉన్నాయి. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, అనుకూలత ఉంటుంది. రైతన్నలకి, పూలు, పలుకురుగాలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్త. అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి కాస్త గోచరిస్తుంది. ఏదేమైనా రాశి వారికి కాస్త తొందరపాటుతనం లేకుండా కాస్త గణపతిని ఆరాధన చేసుకుంటూ పెద్దవాళ్ళ మాట వింటే తప్పుడు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ, విద్యా విషయాల్లో కానీ అనుకూలవంతమైనటువంటి శుభయం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు పర్వాలేదు. వీరు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పవచ్చు. అంటే పర్వాలేదు అంటే కొద్దిగా బెటర్ అని అర్థం. చాలా సూపర్ గా లేదని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే తొందరపాటుతనం ఉండకూడదు, పెద్దలను ఎదిరించకూడదు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకూడదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, దాన్ని కనుక మనం స్వీకరిస్తే మంచి లాభం ఉంటుంది. నష్టం లేదు, కానీ లాభం కలగడానికి మన ప్రయత్నపూర్వక ఓపిక ఉంటే చాలు, భగవద్ ఆరాధన ఉంటే చాలు. తప్పకుండా మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. లాటరీ వైపు వెళ్ళకండి. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లాభంగా ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులు కూడా విదేశాల, స్వదేశంలో లాభం ఉంది. విద్యార్థులకు అనుకూలత, ఉద్యోగంలో ఉద్యోగాభివృద్ధి, అలాగే సంతాన వృద్ధి, శుభకరమైన వైవాహిక జీవనం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీ పని అయిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టు. అంటే మీరు కావాలనుకున్న పని పెద్దవాళ్ళతో కాస్త జాగ్రత్తగా, ఓర్పుగా మాట్లాడితే పూర్తవుతుంది. తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. రైతులకి, పూలు, పలుకురుగాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా శుభయోగం కనబడుతుంది. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అభివృద్ధి పదంగా కనబడుతోంది. వస్తు వాహన సౌలభ్యం ఉంటుంది. మంచి ఓపికగా ఉంటే అన్ని పనులు ఇవాళ పూర్తి చేసుకోగలిగే అదృష్టయోగం. మాట తీరు అంతే. 10 మంది ఉన్నప్పుడు జార మాట్లాడాలి, అమ్మనాలతో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడాలి, స్నేహితులతో ఒకలా మాట్లాడాలి. ఈ మాట తీరు వ్యవహారాన్ని మీరు కనుక జాగ్రత్త చూసుకుంటే తప్పకుండా ఈరోజు మీకు మంచి శుభమైన ఫలితాలు పొందుకోవచ్చు. కాస్త భగవద్గీత పారాయణం చేయండి, అలాగే ఈశ్వర అష్టోత్తరం చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.